సార్ ఓకే సార్. ఉండు ఒక్క నిమిషం ఉండుందా ఉండు ఒక్క నిమిషం. लोकेशन दिख रहा लोकेशन. అనేక కార్యక్రమాలు అంటే ఉద్యాసనాలు పంచడం చేయడం అదేవిధంగా అన్నదానం చేయడం ఎన్ని చేస్తున్నారు కార్యక్రమం. డిగ్రీ చేసి ఉండాలి, పీజీ చేసి ఉండాలి, అవసరమైతే పిహెచ్డి బీఈడి చేసి. అంత ఇబ్బంది అవుతుంటే పొద్దున 4 గంటలకు లేస్తారు వాళ్ళు. నేను చూస్తా కదా, మా ఊర్లో కూడా ఉంటారు. 4 గంటలకు లేచి ఎండ లేదు వాన లేదు ఏమొచ్చినా వరద వచ్చినా వాన వచ్చినా వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేయాలి. అమ్మ మీరు గౌరవనీయులు జెసి ప్రభాకర్ రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. అమ్మా మీరు మోటివేషన్ స్పీచ్ ఇవ్వగలరు. ప్రపంచంలో అనేక మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, కానీ మోటివేషనల్ వర్కర్స్ మాత్రం అతి తక్కువ ఉంటారు. అందులో ప్రముఖులు మా జెసి ప్రభాకర్ రెడ్డి గారు. ఎస్, మోటివేషనల్ వర్కర్స్. ఇక కార్యక్రమంలో వెళ్దాం. మరి అనవసరం లేదో ఆ పదం అనకూడదైనా అంటున్నా. లేడీస్ ఉన్నారు, ఒకటి కోరుతున్నాను వాళ్ళందరినీ, రేపు ఎవడంతో మీ ఇంటికి వచ్చి ఓటు ఏంటని ఉంటే మీ జవాబు ఏముండాలి తెలుసా? ఏముండాలా మీ జవాబు? పని చేసే లంచా కొడుకు ఓటేస్తామనండి. 2000 వద్దు, వాడితో 2000 నాతో 2000 వేసుకొని ఓటేస్తారు. జీవితాంతం మాకు బానిసలే కాదు, మీరు మాకు బానిసలైనా 2000 తీసుకోండి. ఈసారి వద్దు, పనిచేసే లంచా కొడుకు ఓటేస్తామనండి. ఆ లంచా కొడుకు గెలిచిన నా కొడుకు మీకు మీ కాళ్ళ కింద ఉంటాడు. ఏమొద్దు ఆ 2000 మీరు ఆశించదో ఆ వద్దు, ఆ నాయకుడు మీ కాళ్ళ దగ్గర ఉంటాడు. నిజం, మన ఊర్లో ఇది ట్రై చేయాలా. పనిచేసేవానికి ఓటేస్తామనండి. 2000 4000 తీసుకోనే మీరు మళ్ళీ మా దగ్గరకు వస్తే, నీవు 10 మంది వస్తే నీకు 5000 10,000 20,000 నాయకులు తీసుకుంటున్నారు. వాళ్ళే ప్రింట్ చేయలే. మీలో తప్పు ఉంది. తాడిపత్రి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే మా బర్లెక్క చెప్పింది, నేను బాటలీలే విన్నావరా, నేను బాటలీలే లెక్కలే. సేవాగలం ఉంది దానికి. బర్రెల కంటే 3 బర్రెలు పెట్టుకొని జీవనం చేసింది. ఏం చదివినావు నువ్వు? కానీ ఆడికి వచ్చింది బర్రెలు 3 పెట్టుకొని బతుకుతాను. ఒకడు ఏం తెలుసా, వాడికి ఉద్యోగం లేదు, ఎగ్జామ్ రాయాలని చూస్తున్నాడు. ఫ్యూచర్ నో జాబ్స్. మీ అమ్మలే బాగా బతికినట్లు మీరు పని చేయలేరు, అభ్యాసం అంటారు ప్రతి పనికి. ఈరోజు నా బర్త్డే, కనీసం ఇంతమంది వచ్చినారో, దయచేసి ఒక 100 మంది మారండి.
మీ కాళ్ళ కింద నాయకులు పనిచేయాలంటే మీరు భయపడించండి నాయకులకు. నీ లెక్క వద్దు, పక్క వద్దు, మాకే పని చేసేవాడిని మేము గౌరవిస్తాం, పని చేసేవాడికి ఓటేస్తాం. మా బతుకును బాగుండాలనుకుంటున్నాం కాబట్టి పని చేసే వాళ్లకు ఓటేస్తాం. ఇది నా కోరిక. నా బర్త్డే మీరు ఇచ్చే గిఫ్ట్. బర్త్డే గిఫ్ట్ ఇస్తారు కదా, మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతుందా, ఒకటే స్లోగన్, పని చేసేవాడికి ఓటేస్తాం. చెప్పండి, పని చేసేవాడికి, పని చేసేవాడికి. రైట్, దట్ ఈస్ గుడ్. నా బర్త్డే గిఫ్ట్ అదే. నేనైనా సరే ఇంకోడైనా సరే ఆకి తూల్చండి, వీడు పని చేస్తాడని లేదని. ఈ కాళ్ళ కింద ఉంటాం భయపడి. మీరు వస్తే గౌరవిస్తాం, మీరు వస్తే కూర్చోబెడతాం, మీరు వస్తే మీకు అన్ని పనులు చేస్తాం. ఎప్పుడు ఎప్పుడు చెప్పండి. డబ్బు కాదు, పనిచేసే వాడికి ఓటేస్తామంటే డబ్బులు తీసుకోరు. భయపడతారు నాయకులు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం, తాడిపత్రి నుంచే. దయచేసి ఎవరు బాగా పని చేస్తారంటే వాడికి ఓటేయండి. నాకు 74 అయితే నాకేం అవసరం లేదు. నా కుమారుడు కూడా ఉన్నాడు, ఇదే పాలిటీషియన్. వాడు పని చేస్తే ఓటేస్తామనండి. రేపు వస్తే మీ దగ్గర నువ్వు వేస్తావులే. థ్యాంక్ యూ. మీరందరూ వచ్చిన దానికి చాలా ధన్యవాదాలు, చాలా సంతోషం. రైట్. ఇంకోటి 138 మంది నాకు క్వశ్చన్లు ఇచ్చినారు. అందరికి ప్రైజ్ మనీ పెట్టా. మా కౌన్సిలర్లో ఒకరు పేరు చెప్తారు, మీరు వచ్చి మీ పేరుతో తీసుకోండి. అందరికి ఇచ్చిన ప్రైజ్, అందరికి 1000 రూపాయలు ఇచ్చిన ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తాను. ఒక 6 మంది మంచి ప్రశ్నలు ఇచ్చినారు, వాళ్ళకి చీర డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చి ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తున్నాం. అట్లనే మా పాప